చర్యలను ఎక్కడికక్కడ ఎండగడుతూనే వచ్చారు విజయమ్మ. ఇదంతా నిశితంగా గమనిస్తూ వచ్చిన ప్రజలు తమ తీర్పుతో కుట్రదారుల చెంప చెల్లుమనిపించారు. ఎన్ రాజశేఖర్ గారు అకాల మరణం, దాని తరువాత కూడా ఆవిడ అసలు ఇటువంటి నాయకత్వం తీసుకోవాల్సి వస్తుందనేటువంటిది ఎవరు గ్రహించుండ్రు, ఆవిడ కూడా ఊహించుండ్రు అన్నటువంటి విషయం పరిణామం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల యొక్క కుట్రలు కానీ బలే అయిన వాళ్ళు జైల్లో ఉండడం, ఇంత పెద్ద పార్టీ పెట్టి కోట్ల మంది వచ్చి దీంట్లో జాయిన్ అవడం, ఇంకో ఎన్నో కోట్ల మంది దీన్ని ఆదరించడం ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతలు ఆవిడ భుజస్కంధాల మీద ఉంది. ఆవిడ దాన్ని ఎంతో నేను మాత్రం ఊహించలేదు. ఆవిడ ఒక సామాజిక బృందంగా ఉండి ఆవిడ ఇటువంటి రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడమే కాకుండా ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈ 12 నెలలు కూడా ఎంతో బ్రహ్మాండంగా పార్టీని నడిపిస్తున్నారు ఆవిడ. అది మేము ఊహించినటువంటి విషయం. అసలు ఆవిడ మెమరీ చూస్తే ఆశ్చర్యపోతాం. మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంటే, టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, జనరల్ పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతున్నా, ఎక్కడైనా సరే అసలు ఆవిడ ఉండే గ్రాస్ప్ ఈ రోజు మన దగ్గర మనం పనిచేస్తున్నటువంటి ఎంతో సీనియర్ పాలిటీషియన్స్ తోటి కూడా నేను పనిచేస్తున్నా, వాళ్ళకు కూడా లేనటువంటి గ్రాస్ప్. తర్వాత డెలివరీ కూడా అంత బ్రహ్మాండమైనటువంటి డెలివరీ. అంటే ఒక విషయం చెప్తే దాంట్లో తూచా తప్పకుండా మళ్ళీ ఆవిడ అర్థం చేసుకుని ఒక చేతిలో ఒక కాగితం కూడా పెట్టుకోకుండా అన్ని విషయాలు మళ్ళీ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి విషయం చూస్తుంటే నేనే విస్తుపోతున్నాను, ఇటువంటిది సాధ్యమవుతుందా అని. ముఖ్యంగా జగన్ మీ ముందర ఉన్నాడు. జగన్ వాళ్ళ నాయన ఆశలకు ప్రతిరూపంగా మీ ముందుకు వస్తున్నాడు. జగన్ వాళ్ళ నాయనలో ఉండే కమిట్మెంట్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే విల్ పవర్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే ధైర్యం అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే ప్రతిదీ కూడా జగన్లో ఉన్నాయి. వాళ్ళ నాయన చెప్పేవాడు ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలని. ఆ ధైర్యం ఉంది తనకు. ఇన్ని ఆటంకాలున్నా, ఇన్ని కేసుల్లో ఉన్నా, ఇన్ని బాధలు పెట్టినా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు. ఆయన మాదిరి ప్రజల పక్షంగా అన్ని విషయాలను స్పందించే గుణం ఎక్కువ ఉంది. ఎన్నో ఈ 2-3 నెలల్లోనే ఎన్నో దీక్షలు చేశాడు. ప్రతి ఒక్కరి కోసం స్పందించే గుణం ఉంది. వాళ్ళ కోసం పోరాడే తత్వం ఉంది. కావాల్సిన గుణాలన్నీ తనలో ఉన్నాయి. మీరు ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా. దేవుని దయ, దేవుని ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆదరణ ఆ బిడ్డకు ఉన్నాయని నమ్ముతూ ఆ బిడ్డను మీకు అప్పగించుతున్నా నేను.